జిల్లా కలెక్టర్ గారికి మనం చెప్పడం జరిగింది. ప్రాజెక్టులో ఫైల్ ఉంది ఇంత మనకని దాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఫైల్ ఇక్కడి నుంచి కోరుతాం. ఉద్యోగికి ఖచ్చితంగా ఈ రోజు అనేది హక్కు ఎవరికి ఇప్పుడు కూడా సిబిఐసి దాన్ని కొనసాగుతున్నారు. మరి మామూలుగా చెప్పాలంటే మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు మిట్టా కృష్ణయ్య, పిఆర్టీ ఏపీ ప్రెసిడెంట్. మరి ముఖ్యంగా మేము దీర్ఘకాలికంగా ఆర్థికపైన అంశాల మీద ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా నిరాశ చెంది ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు 11 పిఆర్సీ, రివర్స్ హెచ్ఆర్ఏ ద్వారా చాలా నష్టపోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల కన్నీళ్లు తురుస్తాము, వాళ్ళకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఆ భరోసా మీదనే ఉద్యోగ ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఉపాధ్యాయుల ఉద్యోగులకు న్యాయం జరగలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వీరు 12 పిఆర్సీ వెంటనే వేస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, ఆర్థిక పరిణామాలు నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇంతవరకు 12 పిఆర్సీ కమిషన్ వేయలేదు, చైర్మన్ నియమించలేదు. కాబట్టి తక్షణమే మీకు ఇక్కడి నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 12 పిఆర్సీ చైర్మన్ నియమించి తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయులకు 30 సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ పైన చాలా సమస్యగా ఉంది. దీనివలన ఉపాధ్యాయులు ఏ క్యాడర్లో ఉద్యోగంలో చేరారో ఇటే వరకు అదే స్థానంలో అవుతున్నారు. చాలా వారు సర్వీస్ అంతా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి తన క్యాడర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటాడు. కాబట్టి తక్షణమే సర్వీసెస్ పైన ఒక కమిటీని వేసి ఖచ్చితంగా ఉమ్మడి సర్వీస్ ద్వారా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం కరోనా సమయంలో ఉపాధ్యాయ కుటుంబాలు చాలామంది చనిపోవడం జరిగింది. మరి ఇంతవరకు వారికి సంబంధించిన కారుణ్య నియామకాలు జరపడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన ఈ కలెక్టర్ పదవిలోకి తీసుకొచ్చి కారుణ్య నియామకాలు అందరికీ వన్ టైం షెడ్యూల్ ద్వారా నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత సిపిఎస్ విధానంలో రద్దు చేయమని అడిగాము. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము 2003లో సెలెక్ట్ అయ్యి 2004 తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా జీవనం మేము 57 ద్వారా వాళ్ళందరికీ ఓపీఎస్ విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇవాళ మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లో కూడా 57 ద్వారా ఓపీఎస్ తీసుకుంటున్నారు. మరి కేవలం ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకోలేదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి 57 మెమో ద్వారా ఉపాధ్యాయుల ఉద్యోగులందరికీ ఓపీఎస్ నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా మేము మా సమస్యలన్నీ ప్రభుత్వం చేస్తున్నాము. మరి గతంలోనే మేము గత నెల 16వ తేదీ చీఫ్ సెక్రటరీ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. 2వ తారీఖు లోపల మాకు సమస్యలు పరిష్కారకపోతే మేము కార్యరూపం చేస్తామని చెప్పాం. ఆ విధంగా 27వ తారీఖు అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట పిఆర్టీ పక్షాన్ని ధర్నా నిర్వహించాము, సక్సెస్ చేయడం జరిగింది. తిరిగి ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో విజయవాడ ధర్నా చౌక్లో పిఆర్టీ రాష్ట్ర నియమిస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా కోరికలు తీర్చాలా, మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. పిఆర్టీ సంఘం తరఫున జిల్లాల్లోని ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ ధర్నా చౌక్ విజయవాడలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏవైతే డిమాండ్స్ ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయో ప్రతి డిమాండ్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్సీగా అవన్నీ పరిష్కారం చేయడం కోసం, సత్వరమైన పరిష్కారం మార్గాన్ని అన్వేషించడం కోసం నేను తోడుగా అండగా ఉంటానని మనవి చేస్తున్నాను. ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేది సుదీర్ఘ కాలం నుంచి ఉన్న అంశం. ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే పరిష్కారం చేయడానికి కృషి చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఏం గిరిప్రసాద్.
నా పేరు గిరిప్రసాద్, పిఆర్టీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఏదైతే ఇది ఉద్యమం కాదు, ఉపాధ్యాయుడి ఘోష. 3 లక్షల మంది ఉపాధ్యాయుల మనోభావాలకు సంబంధించిన విషయంపై ఈరోజు మేము రోడ్డు ఎక్కాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఏదైతే ప్రభుత్వాలు మారితే మా బ్రతుకులు మారుతాయని చెప్పి మేము ఆశించాం, కానీ ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా మా డిమాండ్లో ఉన్నటువంటి ఓపీఎస్ మాకు కావాలనేది సిపిఎస్ రద్దు చేయాలని. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాదు, కంప్లీట్ పనిష్మెంట్ స్కీమ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 40 సంవత్సరాలు ఒక ఉద్యోగం చేసి పదవీ విరమణ తర్వాత ఏదైతే ఒట్టి చేతులతో ఇంటికి పోయేది ప్రభుత్వానికి మంచిదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిఆర్సీ కమిటీ చైర్మన్ని 3 సంవత్సరాలుగా నియమించలేదు. ఈరోజు పిఆర్సీ రాకపోతే మా పిల్లల ఫీజులు కట్టకపోతే జరుగుతుందా? అదేవిధంగా కరెంట్ ఛార్జీలు ఆగుతాయా, పాల ధరలు తగ్గుతాయా అని చెప్పేసి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదే ప్రజాప్రతినిధులకైతే రెండు సార్లు 2 పెన్షన్లు 3 పెన్షన్లు లక్షలాది రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అదే మేము 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ అది కాకుండా ఈరోజు ఈహెచ్ఎస్లో మేము ఉపాధ్యాయులు జీతంలో కట్టేటటువంటి ప్రీమియం కార్డు తీసుకుని వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు కన్నా కూడా ఘోరంగా ఉంది. లక్షలాది రూపాయలు మేము జేబులో నుండి పెట్టి మేము వైద్యం తీసుకొని మళ్ళీ మెడికల్ రీఎంబర్స్మెంట్ అనే దీనికి పెట్టుకోమంటారు. ఆ పాటికే డబ్బులు లేక ఎంతోమంది ఉపాధ్యాయులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇన్సూరెన్స్తో కూడినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ మాకు కావాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మేము లాస్ట్గా మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, మేము విద్యార్థుల భవిష్యత్తు కోసం, సమాజ భవిష్యత్తు కోసం మేము ఈరోజు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని పిఆర్టీ ఏపీ పక్షాన మరింత ఉధృతంగా తీసుకుని వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. కేవీ రమణయ్య, స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కర్నూలు జిల్లా. ఈరోజు ప్రభుత్వం వారు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు. పిఆర్సీ కంపెనీని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వేస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ధర్నాకు దిగావి. ఈ పిఆర్టీ కూడా లాస్ట్న పిఆర్టీ సంఘం కూడా ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే పిఆర్టీ చేస్తుందంటే న్యాయమైన డిమాండ్లను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే ఈ పిఆర్టీ చేసేటువంటి నినాదాలను అంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. 302 జీవోను పునరుద్ధరించి జేఎల్ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి. కేజీబీవీ మోడల్ స్కూళ్ళు అన్న వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. ఈ సమ్మర్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ జరపాలి. కాబట్టి గౌరవంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మా సమస్యలను విన్నవించి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా 30 డిమాండ్లు ఉన్నాయి మావి. అన్ని సంఘాలు చేసేవి మేము చేయలేదు, ప్రభుత్వం దిగి వస్తుంది చేస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. మా సమస్యల్ని తీర్చలేదు ఉద్దేశం కాబట్టి మేమందరము వచ్చి ఈరోజు ధర్నాకు లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది, వాళ్ళని రివర్స్లో ఎన్నిక పంపించాం. ఈ ప్రభుత్వం కూడా మాకు మంచి పిఆర్సీని, మంచి ఐఆర్ని ఇచ్చి మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటే మీకు అండదండగా మా సంఘం ఉంటుంది, మా ఉపాధ్యాయులు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు మా సమస్యని వెంటనే పరిష్కరించాలని మరీ కోరుతున్నాం. ఈ లెనిన్ సెంటర్ నుండి చాలామంది ఈరోజు జిల్లా రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇంతమంది వస్తున్నారంటే ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలనే విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 30 సమస్యల్ని ప్రభుత్వానికి మేము ముందుగానే ధర్నాకు పోతున్నామనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా మా యొక్క పిఆర్సీని ఐఆర్ 30% ఇచ్చి హెచ్ఆర్ఏ పెంచి మా ఉపాధ్యాయ లోకాన్ని మీరు గౌరవించాలనేటువంటి విషయాన్ని మేము మరీ కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులు మేధావి వర్గము రోడ్డు ఎక్కిందంటే అంత లేదే రోడ్డు ఎక్కదనేటువంటి విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో ఎస్పెషల్లీ పిఆర్టీ స్టైలే వేరు. పిఆర్టీ ఎప్పుడు ఉద్యమం చేయదు. పిఆర్టీ అధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే ధర్మం కోసము ఈరోజు రోడ్డు ఎక్కిందనేటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. డొంకాడ శశిభూషణ్ పట్నాయక్ అండి. నేను పార్తీపురం మన్యం జిల్లా పిఆర్టీ ఆర్గనైజ్ సెక్రటరీని. ఈరోజు ఈ ధర్నా చౌక్
కార్యక్రమము ధర్నా కార్యక్రమం పిఆర్టీ నిర్వహిస్తుంది. చాలా డిమాండ్లతో ముందుకొచ్చింది. మరీ ముఖ్యంగా సిపిఎస్ రద్దు, మరీ ముఖ్యంగా పిఆర్సీ కోసం ఈ తాలూకా ఐఆర్ఐని వెంటనే ప్రకటించాలి, 30% ఐఆర్ ప్రకటించాలని మేమందరం డిమాండ్ చేస్తూ జిల్లా స్థాయిలో మొన్న 21వ తేదీన చేశామండి. ఇవాళ 25వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద నిర్ణయించుకున్నాము. ఎప్పుడు కూడా పిఆర్టీయు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా, మన ప్రజాప్రభుత్వంగానే ఈ ప్రభుత్వము ముందులాగే మనకి ఇబ్బందులు పెడితే పనికిరాదని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సిపిఎస్ రద్దు చేయాలి, 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి, పిఆర్సీ కమిటీ వేయాలి. తర్వాత ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వాళ్ళకేమో పదవి విరమణ వయసు పెంచాలి. అదేవిధంగా మా తాలూకు ఆర్థిక డిమాండ్లు పిఎఫ్లు కానీ, లేకపోతే ఏపీజీఎల్ఎస్ కానీ, లోన్స్ కానీ, లేకపోతే ఈఎల్స్ కానీ, ఎన్ఎల్ లీవ్స్ కానీ ఏవి కూడా రావు. మాది తాలూకా డబ్బులు ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. ఎవరైనా ఉపాధ్యాయుడు ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, సాధారణ ఉద్యోగ కార్మికులు ఎవరు కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కూడా మా తాలూకా పిఎఫ్ తాలూకా లోన్లు పెట్టినా, లేదా పార్ట్ పేమెంట్స్ పెట్టినా, ఈఎల్స్, ఎన్ఎల్ లీవ్స్ చాలా రోజుల నుంచి పూర్తి మర్చిపోయారండి. 4 సంవత్సరాల నుంచి ఎన్ఎల్ లీవ్స్ లేవు. ఇవన్నీ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. వెంటనే కూడా మా తాలూకా డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ఏ రోజు కూడా ఇది మొనగాడి సంఘము, ఈ వేళ కాదు ఆ వేళ కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడాను ఇది మొనగాడి సంఘంగా ఉంటుంది. అందరూ కూడాను ఎంత ఇచ్చేసిన మేము ప్రభుత్వంతో, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఫ్రెండ్లీగా మా తాలూకా డిమాండ్స్ నెరవేర్చుకునేవామని. కానీ ఈ ప్రభుత్వము మమ్మల్ని విస్మరించడం వల్ల మేము ధర్నా చేయడానికి ముందుకొచ్చామండి. తర్వాత వెంటనే తక్షణమే ఈ తాలూకా ఈ సెగ ప్రభుత్వం తగులుతుందని, ఖచ్చితంగా వాళ్ళు ఈ తాలూకా డిమాండ్స్ తీరుస్తారని మరీ ప్రార్థిస్తామండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుందని ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా ఈ ధర్నాతోని ఈ ఎండనక వాననక రాష్ట్రం నలుమూలల నుండి కూడాను ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా మా తాలూకా డిమాండ్స్ ప్రభుత్వం నెరవేరుస్తాం.